ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోవాలి. కుటుంబానికి ఒక్కొక్కరికి 30 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం భావ్యం కాదన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమకు తోచిన ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. ఇంటి యజమాని వ్యసనాలకు బానిస అయినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. రైతు భరోసా ప్రతి ఏడాది పడదని, కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఆ భూమి మీకు సంబంధించింది కాదని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యారని తెలిపారు. 3 ఎకరాల స్థలాన్ని తిరిగి మృతుని కూతురు పేరుతో ఆన్లైన్ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గోవిందు నాగరాజు, త్రివిక్రమరావు, సుబ్బారావు, ఆదినారాయణ, నరసింహ, సంటెన్న పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న రామాంజనేయులు. నా పేరు కళ్యా సుధాకరు, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మరియు తౌటవేర చిత్రీయ సంక్షేమ సంఘము జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు. మాధవరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, బాలా సుబ్బారావు కుటుంబానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ వేరే కుటుంబానికి జరగకూడదనేది మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. రియల్గా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మేము పరిశీలించిన తర్వాత ఆ భూమి వాళ్ళ వారసుల ద్వారా వీళ్ళకు వచ్చింది. దాన్ని 20 వరకు కూడా వాళ్ళకు రైతు భరోసా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి కూడా ఆ భూమి పైన రావడం జరిగింది. కానీ 2021 రాలేదని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్థానిక తహసీల్దార్ వాళ్ళు కలిసిన తర్వాత ఈ భూమి మీదే కాదు ఏరే వాళ్ళదని చెప్పడం ద్వారా వాళ్ళు అప్పటి నుంచి దాదాపు 3.5 సంవత్సరంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇక కాదు అని తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబం ముగ్గురు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాము. అలా చేయుటకు గల అవుటకు గల కారణాలు అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, ఎవరినైనా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వారికి మరీ ప్రొద్దుటూరు బీసీ సంఘం బీసీ ప్రజాచరణ సమాఖ్య అధ్యక్షుడు రామాంజనేయులు నా పేరు. తర్వాత ఈరోజు మేము కడప జిల్లా మన కడప బీసీ సంఘం అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్త లింగమూర్తి గారు, అలాగే గోవింద నాగరాజు గారు, కళ్యాణ్ సుధా గారు, మేమందరము ఈ బీసీ సంఘ సభ్యులము, అలాగే ప్రొద్దుటూరు బీసీ సంఘ సభ్యులం అందరం కలిసి మొన్న జరిగినటువంటి సంఘటన మాధవరంలో, కొత్త మాధవరంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో మేము వాళ్ళను నిజంగా పరామర్శించి నిజ నిర్ధారణ విషయాలు కనుక్కోవాలని చెప్పేసి ఈరోజు అందరం కలిసి ఈరోజు అక్కడ కుటుంబం దగ్గరికి పోవడం జరిగింది. మరి అక్కడ పోయి ఇక్కడ విషయాలన్నీ మేము తెలుసుకొని ఈరోజు నేరుగా ఇక్కడికే రావడం జరిగింది. మరి ఈ విషయం చూస్తే ఆ కుటుంబం యొక్క చిత్రమైన విషయం, ఆ కుటుంబంలో వాళ్ళు ముగ్గురు భార్యాభర్త కుమార్తె ముగ్గురు ఈ యొక్క సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము, చాలా దారుణము. మరి వాళ్ళు ఎందుకు ఇలా చనిపోవడానికి కారణం ఏంటని చెప్పేసి అనుకుంటే, మరి నిజంగా వాళ్ళు తనకున్నటువంటి పొలము 3 ఎకరాల 10 సెంట్ల పొలము, అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల వల్ల వచ్చి సంక్రమించినటువంటి పొలము అది ఎవరో కబ్జా చేసి ఈ యొక్క అవినీతి రెవెన్యూ అధికారులు కబ్జా చేసి వేరే వాళ్ళ పేరుతో, శ్రావణి అనే వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడము. మరి అంతవరకు వాళ్ళకు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రైతు భరోసా కేంద్రం ఫండ్స్ వాళ్ళకు రావడము, ఆ 2 సంవత్సరాలు మరి అకౌంట్లో వాళ్ళకి ఆ డబ్బులు పడడము, మళ్ళీ తర్వాత 3వ సంవత్సరం నుంచి ఆ డబ్బులు ఆ అకౌంట్ పడకపోయిన దానివల్ల ఇది ఎందుకు మాకు ఇది పడడం లేదని చెప్పేసి విచారించుకుంటే తన పొలాన్ని వేరే వాళ్ళు కబ్జా చేశారని చెప్పేసి విషయం ఆయనకు బయటపడింది.